నమస్కారము. ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి స్పైడర్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్స్కి స్పైడర్ స్టిచ్ని యూజ్ చేసాము. అవుట్లైన్గా మనం రోప్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక మధ్యలో ఫ్రెంచ్ నాట్, చుట్టూ బులియన్ నాట్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఆకులకి క్లోజ్డ్ ఫెదర్ స్టిచ్ని యూజ్ చేసాము. స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ డిజైన్లో మొదటగా మనం ఆకుకి క్లోజ్డ్ ఫ్లై స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా ఆకు డిజైన్ మనం వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, సూదిని ఇక్కడి నుంచి మొదట తీసుకుంటున్నాను. మొదటగా మనం లేజీ డేజీకి వేసుకున్నట్లుగానే సూదిని దీని పక్క నుంచి కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇలా లేజీ డేజీ స్టిచ్ లాగా మనం మొదట వేసుకోవాలి. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇలా ఇప్పుడు దారాన్ని ఇలా ఎడమ పక్కకు పెట్టుకొని సూదిని ఇటుపక్క నుంచి ఇటు ఇలా కొద్దిగా ముందుకు మరలా తీసుకోవాలి. చూడండి, దారం ఇలా మధ్యలో నుంచి మనకి రావాలి. ఇలా ఇదే క్లోజ్డ్ ఫ్లై స్టిచ్, ఫెదర్ స్టిచ్. చూడండి, మళ్ళీ ఇటు నుంచి ఇలా, ఈ పక్క నుంచి ఇటు. చూస్తున్నారు కదా క్లోజ్డ్ ఫెదర్ స్టిచ్ ఎలానో. ఇదండి, ఈ డిజైన్లో మొదట మనం క్లోజ్డ్ ఫెదర్ స్టిచ్ ఎలానో నేర్చుకున్నాం కదా. ఇక ఇప్పుడు స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇప్పుడు స్టెమ్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా మనం స్టెమ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. ఒక లైన్ని సూదిని ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. మొదట మనం ఇలాగా లైన్స్ని వేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా డాటెడ్ లైన్స్ని మొదట మనం వేసుకోవాలి. ఇలాగ మొదట మనం డాటెడ్ లైన్స్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లూ కలర్తో ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక ఇప్పుడు మనం కలర్ మార్చి చూడండి, ఇక్కడ మనం లోపల బ్లూ కలర్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఈ డాటెడ్ లైన్కి ఈ డాటెడ్ లైన్కి మధ్యలో నుంచి మనం తీసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఇలా సూదిని ఇక్కడ ఈ క్లాత్కి దారానికి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ప్రతి ఈ డాట్ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము.
చూస్తున్నారు కదా, ఇలాగ మనం మొదట విప్పుడు స్టెమ్ని వేసుకున్నాము. ఇప్పుడు దీని చుట్టూ మరొక విప్పుడు స్టెమ్ స్టిచ్ని మరలా మనం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మరలా ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం బ్రౌన్ కలర్ని తీసుకుంటూ ఉన్నాము. ఇలాగా ఇప్పుడు ఇలా ఈ రెండు కలిసే చోట నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. మరలా ఇక్కడ ఒకసారి కింది నుంచి ఒకసారి ఇలా పైనుంచి మనం తీసుకోవాలి. చూడండి, మరలా ఇప్పుడు ఈ రెండు కలిసే చోట ఇలాగ కింది నుంచి, ఇప్పుడు మరలా ఈ రెండు కలిసే చోట చూడండి, ఇక్కడ బ్లూ బ్రౌన్ రెండు కలిసే చోట మరలా మనం తీసుకుంటున్నాము. ఇలాగా బ్రౌన్ కలర్స్ కలిసే చోట నుంచి మరలా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మరలా కింది నుంచి, ఇప్పుడు ఇక్కడ పైన నుంచి, చూడండి ఇలాగా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు కలర్స్ కలిసే చోట మాత్రమే మనం సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. ఇలాగా ఇప్పుడు కింది నుంచి చూసారు కదా, ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టెమ్ స్టిచ్ ఎలానో మనం ఈ డిజైన్లో చూసాం కదా. ఇక ఇప్పుడు ఫ్లవర్లోని ఈ పెటల్కి స్పైడర్ మరియు రోప్డ్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా మనం పెటల్ డిజైన్ని వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, మొదటగా మనం స్ట్రైట్ స్టిచ్ని వేసుకోవాలి. కొద్దిగా దూరం పెట్టుకొని మొదట ఇలా లైన్స్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సూదిని కిందికి తీసుకుందాం ఇలాగా. ఇక ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు వేసేది మనం స్పైడర్ స్టిచ్. సూదిని ఇలా మనం వెనక్కి పెట్టుకొని చూడండి, ఇక్కడ మొదట ఇక్కడ నుంచి సూదిని కిందికి తీసుకోవాలి. తర్వాత ఇదే లైన్లో నుంచి దాని నెక్స్ట్ లైన్లోకి మనం సూదిని తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇక్కడ నుంచి కిందికి, చివరిగా ఈ లైన్ ఇలాగా. ఇప్పుడు ఈ లైన్లోనే మరలా సూదిని రెండవసారి ఇలా రొటేట్ చేసుకొని చూడండి ఇలాగా, మరలా ఇక్కడ నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇదే స్పైడర్ స్టిచ్. చూడండి, మరలా ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి సూదిని ఇక్కడ మనం కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచే పైకి తీసుకొని ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇందులో నుంచి మరలా కిందికి, చూడండి
ఇక్కడ కిందికి, పైన మాత్రం మనం సూదిని కిందికి తీసుకుంటున్నాము. కింది పక్క నుంచి అలా ఇప్పుడు మనలా ఇక్కడి నుంచి ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకున్నాము. ఇలా మనం ఫ్లవర్లోని ఏ పెటల్కి స్పైడర్ స్టిచ్ ఎలానో చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రోప్ స్టిచ్ ఎలానో చూద్దాము. చూడండి, మొదట మనం ట్విస్టెడ్ చైన్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగ ఇక్కడ దారం ఉన్నది కదా, దీన్ని ఇలాగా ఎక్స్ ఆకారంలో సూది కింది నుంచి ఇలాగా తీసుకోవాలి. ఇదే ట్విస్టెడ్ చైన్ స్టిచ్. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి సూదిని మరలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందులాగే దీని చుట్టూ ఇలాగా చూడండి, ఇదే రోప్ స్టిచ్. ఇలా ట్విస్టెడ్ చైన్ స్టిచ్ను కలుపుకుంటూ దగ్గరగా వేస్తే అదే రోప్ స్టిచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ దారం ఉన్నది కదా, ఇది సూది కింది నుంచి ఇలాగ మనం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకుందాం. మరలా ఇక్కడి నుంచే మనం సూదిని పైకి తీసుకొని ఇప్పుడు ఆపోజిట్గా మనం వేసుకోవాలి. ఇటుపక్క కూడా రోప్ స్టిచ్ని మనం వేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా ట్విస్టెడ్ చైన్ స్టిచ్కు వేసుకున్నట్లుగా మనం ఈ డిజైన్ని వేసుకోవాలి. ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకుందాం. చూశారు కదా, ఫ్లవర్లోని ఏ పెటల్కి మనం స్పైడర్ స్టిచ్ మరియు రోప్ స్టిచ్ ఎలానో. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి స్పైడర్ స్టిచ్ డిజైన్ని మనం చూసాం కదా. ఈ డిజైన్లో మనం చూడండి, ఫ్లవర్లోని పెటల్స్కి స్పైడర్ మరియు రోప్డ్ స్టిచ్ని యూజ్ చేసాము. మధ్యలో ఫ్రెంచ్ నాట్, బులిగన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి క్లోజ్ ఫెదర్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.